హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ఎస్ఎం సందేశ్ జర్నీ. ఈ వీడియోలో మీకు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ వీడియో అయితే నేను సండే రోజు అయితే తీశాను. నేను లేచినాకైతే ఫస్ట్ ఫోన్ అయితే చూస్తా, ఎందుకంటే నిద్ర మబ్బు అనేది వదలాలి కాబట్టి. ఇంకా కొద్దిసేపు అటు ఇటు మెసిలి ఇంకా చిన్నగా లేస్తా. నేను లేచినాక కూడా మా హస్బెండ్ మా పాప అయితే ఇంకా లేవలేదు, వాళ్ళైతే ఇంకా చిన్నగా లేటుగా లేస్తారు. అందులో ఒకటి సండే. ఇంకా లేవంగానే ఫస్ట్ అయితే నేను బయటికి వెళ్ళి మొత్తం నీట్గా ఊడ్చేస్తానమాట. నేను లేచినప్పుడు 7:30 అయింది కాబట్టి ఫుల్ ఎండ వస్తుంది 7 o'clockకి. ఇంకా చెమటలు కూడా మస్తు పట్టేసినాయి. ఇంకా ఎండలోనే ఇంకా చేయాల్సి వస్తుంది, తప్పదు. ఇంకా ఆడపిల్లగా పుట్టినప్పుడు అత్తింట్లైనా పుట్టింట్లైనా ఎక్కడైనా పని చేయాల్సిందే. ఇంకా ఊడ్చేసి నేనైతే బట్టలు నానబెట్టేసి ఇంకా చెట్లకు నీళ్ళు పోసి మాప్ పెట్టేసి నీట్గా ముగ్గు కూడా వేసేస్తా. ఇంకా బయట పని నాకైతే ఇంక అంతే. ఇంకో విషయం ఏంటంటే, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నాకు మా హస్బెండ్ అది చేయాలి ఇది చేయాలి, అది వద్దు ఇది వద్దు అనేది ఏమన్నారు. ఇంకా తనైతే నాకు బాగా సపోర్ట్ ఇస్తారనమాట. నేను ఒకటే కోరుకుంటాను, నాకు చిన్న లాంటి హస్బెండే అందరికీ రావాలని కోరుకుంటాను. ఎందుకంటే హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే వైఫ్ ఏదైనా చేయగలుగుతుంది, సాధించగలుగుతుంది. అదనమాట. అక్కడ కనపడుతున్న చెట్టు అదేం చెట్టు నాకు తెలియదు, కానీ 250 పెట్టి మాత్రం తీసుకున్నా. 7 months అవుతుంది తీసుకొని, ఇంతవరకు ఒక పువ్వు కూడా పూయలేదు. తీసుకున్నప్పుడైతే పువ్వులు ఫుల్ ఉన్నాయి, కానీ తీసుకున్నాక పువ్వులే కాయట్లేదు, ఎందుకు అర్థం కావట్లేదు. కానీ చెట్టు మాత్రం ఎదిగింది. ఇంకా బయట తుడిసి మంచిగా ముగ్గేసినాక ఇంట్లోకి వచ్చి ఇంకా గ్యాస్ అయితే నీట్గా తుడుచుకుంటాను. ఇంకా ఫస్ట్ లేవంగానే ఇంకా అది చేసేసి బయట పని చేసేసుకొని ఇంక ఇంట్లోకి వచ్చి అయితే నీట్గా గ్యాస్ తుడుచుకొని ఏమన్నా బాసనలు ఉంటే ఆ బాసనలు కూడా సింక్లో వేసి బాసనలు కూడా నీట్గా రుద్దేస్తానమాట. మాకైతే ఇంట్లోకి 2 గదుల్లో కూడా ఎండ అయితే ఫుల్గా వస్తుంది. ఇక్కడ నేను గిన్నెలు రుద్దుతున్నాననే కానీ నాకైతే ఫుల్ చెమటలు గారిపోతున్నాయి, అంత ఎండ అయితే వస్తుంది. నాకు ఇంకా ఎదురెండ అవుతుంది మాకు ఇంట్లోకి. కానీ నాకు ఎండ ఇంట్లోకి వస్తేనే నచ్చింది, ఎందుకో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. చల్లగా ఉండి చీకటి ఉంటే నాకు అస్సలు మంచిగా అనిపించదు, ఏందో ఒకలాగా నెగిటివ్గా అనిపించింది. అందుకే నేను ఏ ఇల్లు తీసుకున్నా కానీ, అంటే రెంట్ ఇల్లు ఏది తీసుకున్నా కానీ ఇంట్లోకి ఎండ వచ్చేటట్టే చూసుకుంటాను. నాకు అట్లుంటేనే ఇష్టం. ఇంకా చలికాలం కూడా కొంచెం మంచిగా అనిపించిద్దని చెప్పి ఇంకా నేను ఇంట్లోకి ఎండ వచ్చేటట్టే చూసుకుంటాను. అందరికీ వానాకాలం చలికాలం నచ్చుతాయి, నాకు మాత్రం ఎండాకాలమే నచ్చింది. అదేంటో నేనంత వెరైటీ.
ఇక్కడైతే మా హస్బెండ్ లేసి వస్తున్నారు. వీడియో తీస్తున్నానని చెప్పి మళ్ళీ టీ షర్ట్ వేసుకొని వస్తారు. చూడండి, అంటున్నారు మాట, వీడియో తీస్తున్నావు చెప్పొద్దా నాకు అని చెప్పి అంటున్నారు. నేనేమో చూసుకోవద్దా, నువ్వు నీకు తెలుసు కదా వీడియో తీస్తానని అని అంటున్నాను. ఇంకా తనైతే ఇంకా లేవగానే ఫస్ట్ అయితే బ్రష్ చేస్తారు. బ్రష్ చేసి ఇంకా వాటర్ అయితే తాగుతారనమాట తను. నేనైతే ఇంక ఇంట్లో పని చేసుకొని బ్రష్ చేస్తా. నాకు ఇంకా అది అలవాటు. ఫస్ట్ అయితే ఇంట్లో పని అవ్వాలి. బాసనలు అయిపోయినాయి, మొత్తం నీట్గా బాసనలు తోమేసాయి కదా. ఇప్పుడైతే హెయిర్ ప్యాక్కి పెట్టుకుంటున్నా. అంటే మంత్లీ 2-3 టైమ్స్ అయితే హెయిర్ ప్యాక్ అయితే ఎప్పుడూ పెట్టుకుంటానమాట. అప్పుడు హెయిర్ అనేది కొంచెం థిక్గా బ్లాక్గా బాగుంటుంది. నా 10th క్లాస్ దాకా నా హెయిర్ అయితే లాంగ్ ఉండే. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అయినాక ఇంకా హెయిర్ అనేది ఊడిపోవడం స్టార్ట్ అయింది. అందుకే హెయిర్ ప్యాక్ ఇంక ఇట్లా పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తున్నా. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడైతే మా అమ్మే మాకు హెయిర్ ప్యాక్ పెట్టేది. ఇంకా మా అమ్మ వాళ్ళు నా దగ్గరికి ఎక్కువ రారు కాబట్టి నేనే తయారు చేసుకొని పెట్టుకుంటున్నా. ఇంకా హెయిర్ ప్యాక్కి వాటర్ అయితే గ్యాస్ మీద పెట్టేసి ఇక్కడ నేనైతే బ్రష్ చేస్తున్నా. చూసారా చెమటలు ఎట్టు పట్టాయో, అంత ఎండ వస్తుంది మాకు ఇంట్లోకి. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే సగ్గుబియ్యం నానబెడుతున్నారు. ఎందుకంటే నాకు నడుము వస్తున్నాయని చెప్పాను. ఇంకా నాకు వేడి ఎక్కువ చేసిద్ది, వేడికి ఎండకి వేడి చేసిద్ది కదా, అందుకని చెప్పి కొంచెం చలవ ఉండాలని మా ఆయన సగ్గుబియ్యం అయితే నానబెడుతున్నారు మాకు. ఇంకా తను ఏదో ఒకటి అయితే హెల్ప్ చేస్తారనమాట. ఇంకా పాప అయితే లేవలేదు. ఇంకా ఇప్పుడనే కాదు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా మా హస్బెండ్ నాకు ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తారు. నాకు అదైతే మంచిగా అనిపించిద్ది. ఇంక ఇక్కడైతే మా పాప లేచింది. ఇంకా తన ఎత్తుకుంటుంటే ఇంకా తనైతే జారిపోతుంది. ఇంకా కొద్దిసేపు పడుకుంటాను అని చెప్పి, కానీ నేనేమో వీడియోకి హాయ్ చెప్పు అని అంటున్నాను. కానీ తనైతే చెప్పట్లేదు, ఎందుకంటే నిద్రమోహం మీద ఉంది కాబట్టి. అదే నిద్రమోహం మీద లేకపోతే వీడియో ఆన్ చేయగానే హాయ్ చెప్పిద్ది, లేదంటే బాగున్నారా అని అంటది. ఇక్కడ మా హస్బెండ్ ఏమో తన్ని ఏడిపిస్తుంటే తనేమో ఇంకా అరుస్తుంది మా హస్బెండ్ మీద. ఇంకా తనైతే ఫుల్ అల్లరి చేసిద్ది. మరీ అంత అల్లరి ఏం చేయదు, నార్మల్గా చెప్పినట్టయితే వింటుంది. నాకు అది మంచిగా అనిపించింది మా అమ్మాయి దగ్గర. నన్నైతే ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టదు, పెట్టిన ఫుడ్ అల్లా తింటుంది. అది వద్దు ఇది వద్దు అని మా అమ్మాయి అస్సలు అనదు. ఇంకా ఇక్కడైతే నేనైతే బెడ్షీట్ వేస్తున్నా. ఇంకా మా పాప అయితే ఇంకా లేవగానే బాల్తో ఆడుకుంటుంది. నాకు ఆడపిల్ల పుట్టింది అనే కానీ మా అమ్మాయికి మాత్రం అన్ని అబ్బాయి లక్షణాలే. అదేంటో తనకి ఎక్కువ బాల్ బ్యాట్ అంటేనే ఇష్టం. ఇంకా వాడితోనే బాగా ఆడుకుంటుంది అనమాట. ఇంకా నేనైతే ఇల్లు అయితే నీట్గా ఊడ్చేసుకుంటున్నా. ఇక్కడ మాకు 2 గదులే కాబట్టి అంత పెద్ద పని కూడా ఏముండదు. 9 కల్లా పని అంతా అయిపోతుంది. 9:30, 10 కల్లా మార్నింగ్. ఇంకా ఇక్కడ ఇల్లు చేసినాక ఇంకా మా పాపకైతే బ్రష్ చేపిస్తా. ఇంక చూసారా మా పాప ఎట్లా ఆడుకుంటుందో. ఒక పక్క నేను పని చేసుకుంటుంటే తను ఇంకో పక్క ఆడుకుంటూనే ఉంటుంది. కానీ నన్ను అయితే ఏం ఇబ్బంది పెట్టదు. ఇక్కడైతే బ్రష్ చేపిస్తున్నా. తనకేమో బ్రష్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు, కానీ బలవంతంగా చేపిస్తున్నా. ఎందుకంటే 3 years వచ్చినాయి తనకి. ఇంక ఇప్పటి నుండి అన్నీ అలవాటు చేసుకుంటుంది అని చెప్పి తనకైతే బ్రష్ చేస్తున్నా. ఇంకా నేను చేసుకుంటా మమ్మీ అని చెప్పి తనే తీసుకొని బ్రష్ చేసుకుంటుంది. అయినా చేసుకోవడానికి రావట్లేదు. ఇంకా నేనే బ్రష్ ఎట్టొకటే చేపించేశాను. సింక్లోనే చేపిస్తాను, ఎందుకంటే
చిన్నపిల్లే కదా తను, అందుకని చెప్పి సింక్లోనే బ్రష్ చేపిస్తాను తనకి. ఇంకా పాప కోసం అయితే పాలు పెట్టేసి నేనైతే హెయిర్ ప్యాక్ తయారు చేశాను కదా, ఆ హెయిర్ ప్యాక్ కూడా నేను హెడ్కి పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే పని అయ్యే లోపల హెయిర్ ప్యాక్ అనేది హెయిర్కి అయితే నీట్గా పట్టేసిద్ది అనమాట. అందుకే నేను ముందే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ హెయిర్ ప్యాక్ అని పెట్టుకుంటున్నానే కానీ వెనక నుండి అయితే ఎండ వస్తుంది, అంత చికాకు పుడుతుంది. ఇంకా నేనైతే స్పీడ్గా అయితే హెయిర్ ప్యాక్ వేసుకున్నా. ఎప్పుడైనా కానీ ఆయిల్ పెట్టుకునేటప్పుడు కానీ అలాగే హెయిర్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు కానీ బాగా మసాజ్ చేసుకోవాలి. అప్పుడు అనేది జుట్టుకైతే మంచిగా పట్టి జుట్టు అయితే ఎక్కువ పెరుగుతుంది, హెడేక్ ఏదైనా ఉన్నా కానీ పోతుంది. నేను ఇక్కడైతే కుప్పు కట్టేసుకొని ఇంకా ఆ లోపల పాలైతే కాగిపోయినాయి. ఇంకా ఇక్కడేమో నేను షాంపూ తయారు చేసుకున్నాను. షీకాకాయ ఇంకా కుంకుడుకాయ పెట్టి ఆ షాంపూ ఎప్పుడు నేను హెయిర్ ప్యాక్ పెట్టినప్పుడల్లా వాడతాను అన్నమాట. ఇంకా హెయిర్ ప్యాక్ కొంచెం మిగిలితే అందులో షాంపూ వేసుకొని మిక్స్ చేస్తున్నా. ఇంక ఇక్కడైతే నేను దోశలు వేస్తున్నాను. కొంచెం దోశల పిండి అయితే ఉంది, ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మా పాపకి మా హస్బెండ్ పాలు కలుపుతున్నారు. ఏదో ఒక చిన్న పనులైనా నాకు చేస్తారనమాట హెల్ప్గా. నాకు ఇదైతే బాగా నచ్చింది. మా హస్బెండ్ దగ్గర బాగా సపోర్ట్ ఉంటారనమాట. లవ్ మ్యారేజ్లో బెనిఫిట్ ఏంటంటే హస్బెండ్ మనకు సపోర్ట్ ఉంటారు. మనల్ని ఎవరు ఏదన్నా కానీ హస్బెండ్ అయితే ఊరుకోరనమాట. ఇంకా కట్నం కాడ దేనికాడైతే వేధింపులు అనేవి ఉండవు. అన్ని మ్యారేజ్లు ఇలా ఉంటాయని కాదు, కొన్ని. నా వరకైతే మా హస్బెండ్ అయితే నాకు అన్నీ హెల్ప్ చేస్తారు. నన్ను ఇంతవరకు ఒక మాట కూడా అన్నారు. ఇంకా ఇక్కడ దోశలు వేయడానికి కూడా రాదు నీకు, ఎట్లా పెళ్లి చేసుకున్నానో ఏమో అని అయితే అంటున్నారు. నువ్వేద్దుదా అని నేను అంటున్నాను. ఇంకా అదేంటో ఎప్పుడు దోశలు వేసినా కానీ నాకైతే ఇట్లా పోతూనే ఉంటాయి, ఏది చేసినా కానీ. ఇంక ఇక్కడైతే ఆయిల్ వేస్తున్నా మంచిగా. నాకు ఎక్కువ ఆయిల్ అయితే ఇష్టం ఉండదు, అందుకే కొంచెమే ఆయిల్ వేస్తా. ఇంకా దోశలకి చట్నీ చేయలేదని చెప్పి మేము టీలోనే తింటున్నాం. ఇంకా మా పాపకు కూడా దోశలు పెట్టేసి తనకు కూడా పాలు తాగిపించేస్తాను, అయిపోయింది. మా పాప కాడ ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఫోన్ చూసి ఫుడ్ తింటుంది. ఎందుకంటే దీనికి 1 year ఉన్నప్పుడే నేను మా అత్తయ్య వాళ్ళ దగ్గర వదిలిపెట్టి నేను ఆఫీస్కి వెళ్ళాను అనమాట. పాపను చూసుకునే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఊర్లో వదిలిపెట్టాను మా అత్తయ్య వాళ్ళ దగ్గర. ఇంకా వాళ్ళు ఏడ్చినప్పుడల్లా ఫోన్ అనేది చూపించడం అలవాటు చేశారు. ఇంకట్లా తనకు అలవాటు అయిపోయింది. అంతగా ఏమీ ఫోన్ చూడదు, జస్ట్ తినేటప్పుడే. ఇంకా తిన్న తర్వాతకైతే నేను ఫోన్ తీసేస్తా. ఇంకా ఏది పెట్టినా కానీ మంచిగా తింటుంది అన్నమాట మా అమ్మాయి. పాలు కూడా తాగేస్తుంది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నా డైలీ రొటీన్ ఇదే. మార్నింగ్